సో నెక్స్ట్ వచ్చేసి ఛానల్ షిఫ్ట్ సెట్టింగ్స్. సో ఈ సెట్టింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఒకటి చెప్పాలి. సో నార్మల్గా క్రోమ్ కీబోర్డ్స్ ప్లే చేసే వాళ్ళందరికీ ఈ సెట్టింగ్స్ గురించి బాగా ఐడియా ఉంటుంది. సో కీబోర్డ్లో ఏమవుతుందంటే ఒక టోన్ ప్లే చేస్తూ ఇంకో టోన్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు ప్రీవియస్ టోన్ అనేది కట్ అయిపోతుంది. సడన్గా కట్ అయిపోయి నెక్స్ట్ టోన్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. సో అలాగ మనకి ఏమవుతుందంటే నెక్స్ట్ టోన్కి వెళ్ళి టోన్ ప్లే చేసేటప్పుడు చిన్న గ్యాప్ అనేది ఉంటుంది. సో ఆ గ్యాప్ ఫిల్ చేయాలి అంటే ప్రీవియస్ టోన్ మనం ప్లే చేస్తున్నప్పుడు నెక్స్ట్ టోన్కి రాగానే అది ఒక 5 సెకండ్స్ లేదా 2-3 సెకండ్స్ అనేది ప్లే అవ్వాలి. అలా ప్లే అవుతే ఆ గ్యాప్ ఫిల్ అవుతుంది. నెక్స్ట్ టోన్ కూడా మనం ప్లే చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో క్రోమ్ బోర్డ్లో ఆ ఆప్షన్ అనేది ఉండదు. సో మనం వేరే టోన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రీవియస్ టోన్ అనేది కట్ అయిపోతుంది. సో అదే అనమాట ఈ ఆప్షన్స్. ఇక్కడ సైలెన్స్ ప్రీవియస్ ఆడియో ప్యాచ్ అని ఉంది కదా. సో మనం నెక్స్ట్ ప్యాచ్కి వచ్చేటప్పుడు ప్రీవియస్ ప్యాచ్ ఏం చేయాలి అని అడుగుతుంది. మనం దానికి ఇక్కడ ఆప్షన్ ఇవ్వచ్చు. ఇమీడియట్లీ అంటే మనం నెక్స్ట్ ప్యాచ్కి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇమీడియట్గా మనకి ప్రీవియస్ ప్యాచ్ అనేది కట్ అయిపోతుంది అనమాట. సేమ్ క్రోమ్లో ఎలా అవుతుందో సేమ్ అదే అవుతుంది అనమాట. సో మీరు ఇక్కడ 5 సెకండ్స్ పెట్టుకోండి. సో ఆ ప్రీవియస్ టోన్ యొక్క హాల్ ఎఫెక్ట్స్ అనేది 5 సెకండ్స్ వరకు ప్లే అవుతూనే ఉంటుంది. సో ఆ గ్యాప్ ఫిల్ అవుతుంది. మనం నెక్స్ట్ ప్యాచ్ ప్లే చేయడానికి మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో మ్యాక్సిమం 5 సెకండ్స్ పెట్టుకోండి. 5 సెకండ్స్ లోపల మనం నెక్స్ట్ ప్యాచ్ అనేది ఖచ్చితంగా మనం ప్లే చేస్తాం కాబట్టి మ్యాక్సిమం 5 సెకండ్స్ పెట్టుకోండి.